అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లకి ఆర్థిక మంత్రి శుభవార్త ప్రకటన అండి. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో, ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పెన్షనర్లకి ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన, ఒక బ్రేకింగ్ న్యూస్ అండి. సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. పెన్షనర్లకి శుభవార్త చెప్తూ మనకి కీలక ఆదేశాలు రావడం జరిగింది. రాష్ట్రంలో ముఖ్యంగా పెన్షనర్కి, అదేవిధంగా ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. పెన్షన్ ఖాతాలో పెట్టుబడి ద్వారా తల్లిదండ్రులు ముఖ్యంగా భవిష్యత్తు కోసం పొదుపు చేసేలా నేషనల్ పెన్షన్ స్కీమ్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఖాతాను రూ. 1000 నుంచి ఆన్లైన్‌లో, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్‌లో కూడా, ఆన్లైన్ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్‌లో కూడా తెరవచ్చు. దీని ద్వారా భారీ ఆదాయం అయితే రాబోతుంది. దీనికి సంబంధించి విధి విధానాలు, మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం జారీ చేయడం జరిగింది అఫీషియల్‌గా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకున్నారు. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం అయితే చెప్పొచ్చు. ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి వారి కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్‌కి సంబంధించి కలిగే ప్రయోజనాలు, తద్వారా ప్రభుత్వానికి వచ్చే పేరు గురించి మనకైతే మంత్రికి వివరించడం జరిగిందనమాట. సో ఈ విధంగా